వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం సీతంపేట గ్రామానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ అనుమానాస్పద మృతి కేసు అయితే మాత్రం పోలీసులు ఛేదించారని చెప్పుకోవాలి. అసలు ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులు ఎవరో తెలిస్తే నిజంగా అవాక్కవ్వాల్సిందే. సో, పోలీసులకి సవాల్ విసిరినటువంటి ఈ కేసు గురించి పోలీసులైతే మాత్రం విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ వాలంటీర్‌గా విధులు నిర్వహించినటువంటి ఉషారాణి, అదే విధంగా మాజీ వాలంటీర్ అయినటువంటి భువనేశ్వర్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు. సో, ప్రేమ కూడా కొన్నాళ్ళుగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే భువనేశ్వర్‌కి స్టాఫ్ నర్స్ అయినటువంటి కృపారాణి అనే వివాహిత మహిళతో పరిచయం ఏర్పడింది. సో, ఇద్దరు కూడా శారీరక సంబంధాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే నన్ను మానేసి నువ్వు నీ ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నావు. నాకిది నచ్చటం లేదంటూ కృపారాణి ఉషారాణిపై మండిపడుతున్నట్టు ప్రియుడైనటువంటి భువనేశ్వరి సతాయిస్తున్నది. కేవలం కామవాంఛ కోరికలు తీర్చుకోవడం కోసం, లేదంటే బయటికి తిరగడం కోసమే ఉషారాణిని నేను వాడుకుంటున్నాను తప్పితే వివాహం చేసుకోవడానికి మాత్రం కాదు అంటూ ఆ వివాహిత అయినటువంటి కృపారాణికి భువనేశ్వర్ హామీని ఇచ్చాడు. సో, ఎలా అయినా సరే నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోవా? మన మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయింది కూడా. మా పేరెంట్స్ అయితే మాత్రం చాలా సీరియస్ అవుతున్నారంటూ ఎవరైతే మృతురాలు ఉషారాణి ఉందో ప్రియుడైనటువంటి భువనేశ్వర్‌ని అడిగింది. సో, పెళ్లి చేసుకుంటానంటూ కల్లబొల్లి కబుర్లన్నీ కూడా చెప్తున్నాడు. నాకు ఉషారాణి పెళ్లి చేసుకోమని తినేస్తుంది. ఎలా అడ్డు తొలగించుకోవాలి? నాకు నీతో ఉండాలని ఉందంటూ స్టాఫ్ నర్స్ అయినటువంటి కృపారాణికి చెప్పాడు. సో, ఎలా అయినా సరే నేను చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు సహాయం చేస్తావా దానికంటే? తను కూడా అంటే ప్రజల ప్రాణాలను రక్షించడానికి చాలామంది వైద్య వృత్తిని ఎంచుకుంటారు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటుంటారు కాబట్టి. సో, అలాంటిది ఏ చిన్న కష్టం వచ్చినా మందులిచ్చి ఆ కష్టాన్ని తీర్చాల్సినటువంటి నర్సమ్మే తను యముడుగా మారి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసింది. అసలు ఆ ప్లాన్ గురించి ఒక సినిమాల్లో కూడా ఇలాంటి క్రైమ్ సీన్స్ తలపించవేమో అనిపించేలా ప్లాన్ చేసింది. సో, నువ్వు చంపడానికి రెడీ అయ్యావు కదా! ప్లాన్‌గా ఆమెకి నిద్ర మాత్రలు కలిపేసి ఇచ్చేసేయి. ఆ తర్వాత జరగాల్సిందంతా చేద్దామంటూ ఎవరైతే ప్రియుడు ఉన్నాడో భువనేశ్వర్‌కి ఒక హింట్ ఇచ్చింది. సో, ఎలా అయినా సరే నిద్ర మాత్రలు 2 స్ట్రిప్‌లు ఇస్తాను నా పీహెచ్‌సీలో ఉన్నవి. నువ్వు తనతో ఎలా అయినా సరే అవి తాగించేసేయి. తర్వాత ఊపిరి ఆడకుండా చేసి ఎక్కడో చోట శవాన్ని పడేద్దామంటూ తన ప్రియుడికి కాస్త సూచనలు, సలహాలు ఇచ్చింది. సో, రాయగడ మజ్జిగైరమ్మ గుడికి వెళ్దామంటూ ఎవరైతే మృతురాలు ఉన్నారో, మృతురాలికి ప్రియుడు ఫోన్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఈ మధ్య మన మధ్య తగువులు కూడా అవుతున్నాయి కాబట్టి ఎలా అయినా సరే గుడికి వెళ్దాం. నువ్వు ఇంట్లో ఏదో ఒకటి చెప్పురా అంటూ ప్రియురాలికి మెసేజ్ పంపించాడు. ఇంట్లో కూడా జాబ్ కోసం అప్లై చేయడానికి వెళ్తున్నానంటూ ఎవరైతే మృతురాలు ఉషారాణి ఉందో తన ఇంట్లో చెప్పి బయటికి వచ్చింది. సో, ఆల్రెడీ మృతురాలైనటువంటి ఉషారాణికి కార్‌లో జర్నీ పడదని తెలుసు తన ప్రియుడికి. ఎలా అయినా సరే వామిటింగ్స్ అయిపోతాయి కాబట్టి ఇదే అదునుగా మేమనుకున్న ప్లాన్‌ని కూడా పకడ్బందీగా చేసుకోవచ్చు అనేసని చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఇంకొక ఫ్రెండ్‌ని కూడా సహాయం అడిగాడు. నేనొక్కడినే వెళ్తున్నాను కదా! నువ్వు కూడా సహాయం రా అని వరుసకి తమ్ముడవుతాడంట తేజేశ్వరరావు అనే వ్యక్తిని హెల్ప్ అడిగితే ఎర్టిగా కారు తీసుకొనొచ్చారు. సో, మనం అమ్మవారి దర్శనంకి వెళ్దామంటూ అమ్మవారి దర్శనంకి వెళ్ళే త్రోవలో దీనికి వామిటింగ్స్ అయిపోతుంటే ఒక పల్పీ ఆరెంజ్ బాటిల్ కొని అందులో నిద్ర మాత్రలు కలిపేసి తనతో తాగించేశాడు. సో, తనింకా అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళలేదు. సో, అమ్మవారి దర్శనం కోసం వెళ్ళిన తర్వాత అక్కడ గుడి తలుపులన్నీ కూడా మూసున్నాయి. ఇంకా అమ్మవారి దర్శనం కాలేదు కదా! రిటర్న్ అయిపోదాం. మళ్ళీ నిన్నెలా అయినా సరే ఇంటికి చేర్చేయాలి కదా! అనేసని మళ్ళీ మాయమాటలు చెప్పేసి బ్యాక్ అయిపోయారు. అయితే అప్పటికి ప్రియురాలైనటువంటి కృపారాణి ఫోన్‌లో కాంటాక్ట్‌లోనే ఉంది. నిద్రలోకి జారుకుందా, మన పని సక్సెస్ అయిందంటూ తను అక్కడి నుండి మొత్తం అంతా కూడా ఇక్కడ జరుగుతున్న సమాచారం అంతా కూడా తెలుసుకుంటుంది. ఇంకో స్ట్రిప్ కూడా కలిపేసి ఇచ్చేసేయి. మొత్తం తాగేసిన తర్వాత తను నిద్ర మత్తులోకి జారిపోతుందంటే, ఇంకా ఉన్న టాబ్లెట్స్ కూడా కలిపేసి తనకి ఇచ్చేసాడు. సో, మేము పలానా రూట్‌లో నుండి వెళ్తున్నాం కాబట్టి, నువ్వు పలానా దగ్గరికి వచ్చేసేయి కార్‌లో ఉన్నామంటూ ఎవరైతే వివాహిత అయినటువంటి కృపారాణికి భువనేశ్వర్ మెసేజ్ చేశాడు. సో, తను స్పృహ కోల్పోయి ఇంకా నిద్ర మత్తులోకి జారుకుంటున్న సమయంలో ఆమె కూడా ఎంటర్ అయిపోయింది కార్‌లోకి. ఎంటర్ అయిన తర్వాత
కాస్త ఊపిరుంది. ఇంకా నిద్ర మత్తులోకి జారలేదు. ఇంకా ఓపిక పడదామంటూ అటు ఇటు ఇంక బండినైతే మాత్రం ఏ మూలకో మూలక తిప్పండంటూ అక్కడక్కడ అలా 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 తిరుగుతూనే ఉన్నారు. నిద్ర మత్తులోకి జారిపోయిన తర్వాత ఎవరైతే మాజీ వాలంటీర్ అయినటువంటి ప్రియుడు భువనేశ్వర్ ఉన్నాడో అమాంతంగా తనపై కూర్చొని నోరుని, ముక్కుని ఊపిరాడకుండా గట్టిగా నొక్కేసి ప్రాణం పోయేటట్టు చేశాడు. సో, అక్కడ పెనుగులాట అవుతుందేమో అనేసని ఎవరైతే నిందితుడితోటి వచ్చినటువంటి తన ఫ్రెండు అదే విధంగా వివాహిత స్టాఫ్ నర్స్ అయినటువంటి కృపారాణి కూడా తన మరణానికి కారణంగా తనకి హెల్ప్ చేశారు. అంటే కాళ్ళు పట్టుకోవడం గానీ, బయటికి అరుపులు వినపడకుండా, కొట్టుకోకుండా, ఏది అనుమానం రాకుండా వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి మొత్తానికి ఆ అమ్మాయిని చంపేశారు. చంపేసిన తర్వాత ఈ శవాన్ని ఎక్కడ వేయాలి? ఇక్కడ వేస్తే డౌట్ వస్తుందేమో, అక్కడ వేస్తే డౌట్ వస్తుందేమో అని అలా చూసి చూసి ఒక పెట్రోల్ బంక్ వెనకాతల పాడుబడిపోయినటువంటి చెరువుంది. అందులో పడేశారు. పడేసి మళ్ళీ ఇంటికి ఎళ్ళే త్రోవలో పెట్రోల్ బంక్ వెనకాతలున్న చెరువులో పడేసాం కదా! ఒకవేళ ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది కదా! ఎలా మనం దొరికిపోతామంటూ మళ్ళీ అంత చీకటి పడి సద్దు మణిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీని మళ్ళీ కలెక్ట్ చేసుకొని, మళ్ళీ ఇంకో మంచి ప్రదేశం ఎవ్వరు కనబడనటువంటి ప్రదేశం దగ్గర మనం వదిలిపెట్టాలని డిసైడ్ అయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా ఉన్నటువంటి తుమ్మరాడ చెరువు దగ్గర ఆ యువతి ఎవరైతే ఈ గిరిజన యువతి అయినటువంటి ఉషారాణికి కాలు, చేతులు కట్టేసి శవం పైకి తేలకుండా ఒక బ్యాగ్‌కి పెద్ద రాయిని కూడా టై చేసేసి అమాంతంగా చెరువులోకి విసిరేసి ఏమీ తెలియనట్టు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు 6వ తారీఖున బయటికి వెళ్ళింది. ఉద్యోగం కోసం అప్లై చేయడానికి వెళ్ళినటువంటి నా కూతురు రాలేదంటూ ఎవరైతే మృతురాలు బిడ్డిక ఉషారాణి ఉందో తన యొక్క తండ్రి కంప్లెయింట్‌ని ఇచ్చాడు. సో, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా మొత్తం అన్నీ కూడా చూసినట్టయితే ఎవరు నమ్మి తనని పెళ్లి చేసుకుంటాడు, తనకి సర్వస్వం తానే అని నమ్మినటువంటి ప్రియుడే అతి దారుణంగా, కిరాతకంగా హత్య చేశాడని విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. సో, వెంటనే ఆ తల్లిదండ్రులైతే మాత్రం నా కూతురు నిన్ను నమ్మి వచ్చిందిరా! పోనీ పెళ్లి చేసుకోపోతే పోయావు. అనవసరంగా ప్రాణాలు తీసావురా అంటూ గుండెలు పగిలేలా ఆ నిందితుడిని చూస్తూ గుండెలవిసేలా అయితే మాత్రం రోదించిన పరిస్థితి అందరిని కూడా కంటతడి పెట్టేలా చేసింది.